స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. సుప్రీంకోర్టు చాలా కీలకమైన సీరియస్ కామెంట్స్ చేసింది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్లో గెలిచి ప్రజల తీర్పును అవమానించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆనాడు కేసీఆర్ కొన్నాడు, ఈనాడు రేవంత్ రెడ్డి కొన్నాడు. సింపుల్, అంతే, ఇంకేం లేదు. అందరూ రాజకీయ నాయకులే కదా. ఆనాడు కేసీఆర్ కొనుగోలు చేస్తూ నన్నెవడయా మీరు మాట్లాడేది, నా ఇష్టం, నాదే అధికారం అన్నాడు. ఆనాడు రేవంత్ రెడ్డి కొట్లాట పెట్టిండు. 12 మంది ఎట్లా అమ్ముడుపోతారు మీరు, గాడిదల, పందుల, కుక్కల అని ఆయన మాట్లాడిండు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి కొనుగోలు చేసిండు. ఇదే కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు గర్జిస్తున్నాడు. ఎట్లా పోతారు మీరు అందులోకి, మా పార్టీ నుంచి గెలిచని ఈయన అంటున్నారు. ఏం అర్హత ఉన్నది ఎవరికి? మొత్తం ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, అందులో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ని పట్టుకొని ప్రజల తీర్పుని అవమానించారు ఈ దుర్మార్గులంతా కలిసి. సో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. సరే, కేసు వేసిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చేమో, కానీ విషయం అయితే కరెక్ట్ అయిన కంటెంటే కదా. ఇప్పుడు కేటీఆర్ మరి మీ హయాంలో ఏం చేసిరే అంటే దానికి ఆన్సర్ ఉండదు. మళ్ళా స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతు లేకుండా సాగాల. సుప్రీంకోర్టు అడుగుతున్నది, ఎన్ని రోజులు స్పీకర్ మీ దగ్గర పెట్టుకుంటారు అని. కేఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ల హయాంలో ఫస్ట్ స్పీకర్ ఉన్న ఆయన, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయనే స్పీకర్ అన్నాడు. ఇప్పుడు ఆయనే మళ్ళీ జంప్ చేసి ఇళ్ళకి వచ్చిండు. అంటే కనీసం వాల్యూస్ లేవు, విలువలు లేవు, అసలు మనుషులే కాదు మీరు. ఆనాడు వాళ్ళందరి దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ ఆయన తన దగ్గర పెట్టుకున్నాడు. దాని మీద ఏమి డెసిషన్ ఉండదు. అందుకే కోర్టు అడుగుతున్నది, స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ ఎన్ని రోజులు ఉండాలా? అంటే వాళ్ళ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు ఉండాలా? ఇంకొక 3.5 ఏళ్ళు అయిపోతే వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. అప్పటి వరకు మీరు విచారణ చేస్తూనే ఉంటారా? ఎంతకాలం దీనికి అని కోర్టు అడుగుతున్నది. ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. తెలంగాణ శాసన సభాపతి సహా ప్రతివాదులకు నోటీసుల జారీ. తదుపరి విచారణ 25వ తేదీకి వాయిదా. అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేంత వరకు అంతు లేకుండా సాగాల. అలాంటప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్నించారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ తాము దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలాగా తెలంగాణ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందల పిటిషన్లపై మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్న సంధించారు. జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్తో కలిసి కేసును విచారించారు. స్పీకర్ నిర్దిష్ట సమయం చెప్పలేమని అంటున్నారు. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే తొలుత కేటీఆర్, కౌశిక్ రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాదులు అరియామా సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదన మొదలుపెట్టారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత నోటీసులు జారీ చేసినట్టుగా స్పీకర్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సంబంధిత శాసనసభాపక్ష నేతకు నోటీసులు పంపాలి. ఇప్పటి వరకు మా పార్టీ శాసనసభాపక్ష నేతకు ఎలాంటి నోటీసులు రాలే. ఎవరా శాసనసభాపక్ష నేత? చంద్రశేఖరరావు. ఏడునుడా చంద్రశేఖరరావు? అసెంబ్లీకే వస్తలేడు. ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందంటే, మరి ఇప్పుడు వీళ్ళు మా లీడర్కి నోటీస్ పంపలేదు, మరి ఇంకా ఏంటంటే మరి మీ లీడర్ ఏడున్నాడు, అసెంబ్లీకి వచ్చిండా అంటే దానికి ఆన్సర్ ఉండదు. పిటిషన్ వేసినోడికి అర్హత లేదు, గతంలో ప్రశ్నించిన ఇప్పుడున్నోడు అదే పని చేస్తున్నాడు కేసీఆర్ లెక్కనే. అనర్హతపైన చర్యలు తీసుకోవడానికి నిర్దిష్ట సమయం చెప్పలేమని స్పీకర్ అంటున్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉందని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది. ఇదంతా కేటీఆర్ తరపు లాయర్ వాదన. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోయినా అది రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉల్లంఘించినట్లే అని ధర్మాసనానికి విన్నవించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ సుభాష్ దేశాయ్ కేసులో తీర్పు చెప్పిన 5 సభ్యుల ధర్మాసనం స్పీకర్కు నిర్దిష్టమైన గడువేమీ విధించలేదు కదా అని ప్రశ్నించారు. అందుకు సుందరం బదులిస్తూ ఆ తీర్పుతో ఈ కేసుకు సంబంధం లేదన్నారు. స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సింఘ్వి అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదన వినిపిస్తూ, ఇది వరకు రాజేంద్ర సింగ్ రాణా కేసులో స్పీకర్ అనర్హతలపైన తొలుత నిర్ణయం తీసుకోకుండా పార్టీలో చీలిక విలీనంపై నిర్ణయం తీసుకున్నారు అన్న ఉద్దేశంతో అందులో సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కేసులోని అంశాలకు ఈ కేసుకు సంబంధం లేదు. అప్పుడు జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ, కోర్టు నిర్దిష్టమైన సమయం చెప్పకూడదన్నది మీ వాదన అయితే మేం కేసును వింటాం అని పేర్కొన్నారు. తగిన సమయం అంటే పదవీకాలం ముగింపు కాదు. ఎమ్మెల్యేల అనర్హత పైన స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ వారి పదవీకాలం ముగిసేంత వరకు అంతులేకుండా సాగాల.
అలాంటప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి అని ప్రశ్నించారు. ప్రస్తుత కేసులో అనర్హత పిటిషన్లపైన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ప్రతివాదులు సమాధానం ఇచ్చారు అని సింఘ్వి పేర్కొన్నారు. ఇక మిగిలిందే ఉంది, స్పీకర్ డెసిషన్ మిగిలింది కదా. స్పీకర్ నోటీసులు ఇచ్చిండు, వాళ్ళు సమాధానం చెప్పారు, అయిపోయింది కదా. ఆపరేషన్ విజయవంతం, రోగి మరణం అన్నట్టుగా ఉండకూడదు. సింఘ్వి వాదనపైన జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవడానికి ఒకవేళ మీరు గడువు చెబితే మేం ఎలాంటి నిర్ణయం తీసుకోం. అందుకు సింఘ్వి బదులిస్తూ ఇప్పటికే స్పీకర్ విచారణ ప్రక్రియ మొదలుపెట్టారు, విచారణకు వాళ్ళు వస్తున్నారు అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ అలాగైతే లీగల్ పొజిషన్ ఏంటో చూద్దాం. ప్రతి విషయం ఆపరేషన్ విజయవంతం, రోగి మరణం అన్నట్టుగా ఉండకూడదు. తమకు నోటీసులు జారీ చేస్తే సమాధానం ఇస్తామని సింఘ్వి ధర్మాసనానికి విన్నవించారు. ఈ విజ్ఞప్తిపై పిటిషనర్ల న్యాయవాది సుందరం అభ్యంతరం తెలిపారు. గతంలో ధర్మాసనం నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా అసెంబ్లీ కార్యదర్శి తరపున హాజరైన మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి నాడు తిరస్కరించారు. విచారణను జాప్యం చేయడానికే సమాధానం దాఖలు చేయడానికి ఇప్పుడు సమయం కోరుతున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ స్పందిస్తూ ప్రతివాదులు సమాధానం దాఖలు చేయనివ్వండి, మేం సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఈ కేసులో నిర్ణయం వెలువరించామని భవిష్యత్తులో అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి రాకూడదు అని మా అభిప్రాయమని పేర్కొన్నారు. ఆ మేరకు అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వం ఈ నలుగురికి అండ్ దాంతోపాటుగా ఎవరైతే ప్రతివాదులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు జారీ చేశారు. 22వ తేదీలోగా మీరు కౌంటర్ ఫైల్ చేయాలి అని చెప్పింది. 25వ తేదీకి సుప్రీంకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. ఇవాళ 5వ తారీఖు, ఇంకొక మధ్యలో 20 రోజులు ఉంటే మళ్ళీ 25వ తారీఖు, మళ్ళీ 25వ తారీఖున మళ్ళీ ఏం జరుగుతుంది అనేది మనం ఆ రోజు డిస్కస్ చేయాలి. ఏది ఏమైనా అల్టిమేట్గా వీళ్ళంతా పార్టీ ఫిరాయించిన వాళ్ళే. ఒక ఆయన నేను జాతీయ జెండా కప్పుకున్నా, దేవుని కండవా కప్పుకున్నా అని మీరు చెప్పినా పార్టీలో జాయిన్ అయింది, అంతే వాస్తవం. మీకు దమ్ ఉంటే, ధైర్యం ఉంటే ఎలక్షన్లకు సిద్ధం అవ్వండి, సింపుల్. అసలు ఎలక్షన్ సిద్ధం అవ్వాలి, ఆ ఖర్చు కూడా వీళ్ళతోనే పెట్టేయాలి. ఎవడు మిమ్మల్ని పార్టీ మారమన్నది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే దీని మీద ఒక చట్టం చేయవచ్చు కదా. ఓ పెద్ద పెద్ద తెచ్చినాం అంటారు కదా. పార్టీ మారిన వెంటనే ఆ ప్రజాప్రతినిధి యొక్క సభ్యత్వం ఆటోమేటిక్గా రద్దు అయిపోవాలి. ఈ ప్రయత్నం ఎందుకు చేయరు? ఎందుకంటే వాళ్ళు చేసిన పని కూడా అదే కదా. ఆయా రాష్ట్రాల్లో ఎవడు అధికారంలో ఉంటే వాడు కొని అవతల పడేయాలి, అంతే. అసలు ఏమన్నా ఉందా ఈ దేశంలో?